వికలాంగుల అలైబలేలో మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ బుత్తినేని వీరయ్య బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్ ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతల ధర్నా చేపట్టారు. దేశంలోనే వికలాంగులకు గుర్తింపు, పెన్షన్ల పెంపు మందకృష్ణ ఉద్యమ ఫలితమేనని తెలిపారు. మందకృష్ణ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించడం దారుణమని అన్నారు. వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే పెద్ద ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోదరు మా గోపాల ఏడే ఉన్నాడు, గంటలో పడట్లేదంటే మళ్ళీ మేము ఫీల్ కావాలి. ఇది పాంప్లెట్ బీజేపీ వాళ్ళు కొట్టించారు. సౌండ్ కావాలి. వికలాంగుల హక్కుల పోరాట సమితి పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరా పార్క్ దగ్గర చేసినటువంటి మీటింగు ఫెయిల్ అయింది. మందకృష్ణ మాదిగ బీజేపీ ఏజెంటు. మందకృష్ణ మాదిగ ఏ పార్టీని పోతే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాడు. బిహెచ్పిఎస్ పాంప్లెట్ కూడా బీజేపీ కలర్లో ఉంది అని అనడాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి పూర్తిగా ఖండిస్తూ మేము మొన్ననే ఇప్పుడు కూడా గౌరవిస్తూనే మాట్లాడుతున్నా వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వీరయ్య గారిని. వీరన్న, వికలాంగులకు ఈ భారతదేశంలో గుర్తింపు, గౌరవాన్ని తెచ్చింది మందకృష్ణ మాదిగ. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వికలాంగులకు పెన్షన్ పెరిగింది అంటే, ఈ రెండు రాష్ట్రాలలో పెన్షన్ పెరిగిందంటే మందకృష్ణ మాదిగ. నువ్వు చైర్మన్ కాకంటే ముందు 4016 రూపాయలు పెన్షన్ తీసుకున్నావంటే మందకృష్ణ మాదిగ గారి ఉద్యమ ఫలితము. నాతో పాటు చైర్మన్ గారు బయటకు వచ్చి వెంటనే వికలాంగులకి, కృష్ణ మాదిగకి క్షమాపణ చెప్పాలి. లేదు అంటవా నీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా మేము బుద్ధి చెప్తాము. ఎందుకంటే కృష్ణ మాదిగ అమ్ముడు పోయిండు అని నువ్వు చెప్తున్నావు కదా. కృష్ణ మాదిగ అమ్ముడు పోయినట్లు నువ్వు చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. వికలాంగులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నావు అని అంటావా? వికలాంగులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తే 2 రాష్ట్రాలలో ఇంత పెన్షన్ పెరిగేదే కాదు. మరి నువ్వు నీకు చిత్తశుద్ధి వికలాంగుల మీద ఉంటే నువ్వు మరి పెన్షన్ పెంచమని నీ దగ్గర ఉన్న సీఎం గారికి ఎందుకు చెప్పలేవు? అదే సీతక్కకి ఎందుకు చెప్పలేవు? నువ్వు వికలాంగులను అడ్డం పెట్టుకొని వికలాంగుల కమిటీలను అందరినీ పిలుచుకొని సీఎం అంటే కృష్ణ మాదిగని దోషించి కృష్ణ మాదిగ అమ్ముడు పోయిండు బీజేపీ